సహకార చక్కెర ఫ్యాక్టరీ పెట్టి ప్రజలతో సహకరిస్తున్నా. నువ్వు ఒక పెద్ద మనిషివి. యు ఆర్ ఏ జెంట్ల్మెన్. ఓకే ఓకే. ఓ ఇన్స్పెక్టర్, నైస్. నీ అనుభవం అంత లేదు నా వయస్సు. అవును, బుద్ధి గడ్డిదిని సంపాదించే నీ అనుభవం నాకెక్కడుంది? నువ్వు ఒక పెద్ద మనిషివి. ఓకే. ఏరా దొంగ చూపు చూస్తావు? నువ్వు ఒక న్యాయవాది, సత్యమూర్తి, కృష్ణమూర్తి. న్యాయశాస్త్రాన్ని చదివి జీర్ణించుకుని ధర్మాన్ని 4 పాదాల నడపవలసిన వాడి. యు ఆర్ ఆల్సో ఏ జెంటిల్మన్. నువ్వు ఒక పెద్ద మనిషి. ఓకే ఓకే. మీరందరూ పెద్ద మనుషులు. యు ఆర్ ది పిల్లర్స్ ఆఫ్ ది సొసైటీ. నో నో, యు ఆర్ ది రియల్ కిల్లర్స్ ఆఫ్ ది సొసైటీ. మీరే సంఘాన్ని, దేశాన్ని నాశనం చేస్తున్నారు. మీరే దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. నో టాలరేషన్ బై యువర్ క్రిమినల్స్. షూట్. చూసావమ్మా, ఎవరి మీదైతే చక్రధర్ తిరగబడ్డాడో, ఎవరైతే చక్రధర్ని అన్యాయం చేశారో వాళ్ళందరినీ ఎవరో చంపేశారు. న్యాయస్థానం నుంచి అయితే తప్పించుకున్నారు, కానీ న్యాయం నుంచి తప్పించుకోలేకపోయారు. ఇప్పుడు కానీ చక్రధర్ బతికుంటే ఈ సంగతి తెలుసుంటే ఎంతో సంతోషించేవాడు. భీమా, బోనులో నిలబడటానికి, కోర్టులో కూర్చోడానికి పనికిరాని కాలు పరిగెత్తటానికి ఎలా పనికొచ్చిందిరా? ఓ ఇన్స్పెక్టర్, కాకి డ్రెస్ రేయ్ గంగిరెద్దులా వేసుకోగానే సరిపోలేదురా. ఆ కాకి బట్టల విలువేమిటో నీకు తెలుసా? తప్పుడు పనులు చేసేవాళ్ళు ఆ కాకి బట్టలు చూడగానే భయపడి తడబుట్టి పారిపోతారా. అన్యాయం జరిగిన వాళ్ళు ముందుగా పోలీస్ స్టేషన్కి వస్తారు. ఎందుకో నీకు తెలుసా? అక్కడ వాళ్ళకి రక్షణ కలుగుతుందని, న్యాయం జరుగుతుందని. ప్రభుత్వం ఏమిటో తెలియని వాళ్లకు పోలీస్ స్టేషన్ ప్రథమ ప్రభుత్వ కార్యాలయం. ఆ కార్యాలయంలో కూర్చున్న నువ్వు ఓ డాక్టర్, ప్రాణాలను కాపాడవలసిన నువ్వు డబ్బుకు లోబడి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి అన్యాయం చేసిన వాళ్లను రక్షించడానికే నీ వృత్తిని దుర్వినియోగం చేస్తావా? నీ బ్రతుకు కూడా ఇక్కడ రాళ్ల పాలు కావాలిరా. వీణిటు కాదు, అటు తీసుకోండి. Sister, a sweet name, a divine sentimental feeling. Universal brotherhood and humanitarian service should be the motto of your life. కానీ నీ జీవితం నారీలోకానికే మాయని మచ్చ. నిన్ను నేను శిక్షించలేను, కానీ
నిన్ను వదలి నారీలోకానికి ద్రోహం చెయ్యను లేను. తీసుకువెళ్ళండి. ఆ, ఎందుకు చావాలా? హాయిగా కారులో కూర్చొని జోరుగా మనుషుల మీదుగా పోనిచ్చి ఆనందపడే నిన్ను నేల మీద పడుకోబెట్టి మీదుగా కారు నడిపితే నువ్వెలా ఆనందపడతావో ఒక్కసారి కళ్ళారా చూద్దామని. వద్దు, నన్ను చంపొద్దు, నన్ను వదిలేయండి. వద్దు, రేయ్, వద్దు, చంపొద్దు. నీది తల్లి కన్నా ప్రాణమే, వాళ్ళది తల్లి కన్నా ప్రాణమేరా. నీ ప్రాణం మీద నీకెంత తీపుందో వాళ్ళ ప్రాణం మీద వాళ్ళకు అంతే తీపుంటుంది. వాళ్ళను బలవంతంగా చంపిన వాడివి చావంటే రుచి చూడు. పడుకోబెట్టండి. వద్దు, వద్దు, నన్ను వదిలేయండి. ఇన్స్పెక్టర్! వద్దు. దూకెక్కు. నేను చేయను, నేను చేయను, నన్ను చంపొద్దు. ఇన్స్పెక్టర్, ఆ పడుకున్న వాడి మీదుగా జీపు 60 మైళ్ళ వేగంగా వెళ్ళాలి. నేను చెప్పలేను. ఆ, న్యాయాన్ని చంపుతావా, ధర్మాన్ని చంపుతావా? వీడి మాత్రం చంపలేవు. ఆర్డర్! వద్దు, నన్ను చంపొద్దు. వద్దు, వద్దు, నన్ను చంపొద్దు. అయ్యో, ఓకే ఓకే ఓకే. కానీ ఇన్స్పెక్టర్ చావు అంత తేలిగ్గా జరగటానికి వీల్లేదు. వీడిని జీపు వెనకాల కట్టండి. అది ఎంత స్పీడ్గా వెడితే అంత స్పీడ్గా లాగించండి. బొబ్బిలి పులి, బొబ్బిలి పులి. ఎవరి బొబ్బిలి పులి? సార్, దీని గురించి ఒక కమిషన్ వేస్తే బెటర్ అండి. హత్య జరిగిన ప్రతిసారి కమిషన్లు వేస్తూనే ఉన్నాం. ఇంతవరకు జరిగిన అన్ని హత్యలకు కమిషన్లు వేశాం. ఇది కమిషన్లతో తేలే వ్యవహారం కాదు, మన శక్తి సామర్థ్యాల మీదే తేలాలి.